దర్శన దేవుడు నిజమా? దర్శన దేవుడు నిజమా? నేటి క్రైస్తవ సమాజంలో ప్రతి క్రైస్తవుడు బైబిల్లోని వాక్యాలను అపార్థం చేసుకుంటూ లేఖనాలలో వ్రాయబడిన వాక్యాలను అతిక్రమించడం జరుగుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 1 కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనము 1 కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనము సహోదరులారా, మీరు మిమ్మును చూచి లేఖనముల యందు రాసినయున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, అనగా లేఖనాలలో వ్రాయబడిన దేవుని మాటలను భూమి మీదున్న మనుష్యులు అతిక్రమించకూడదు అని చెప్పుచున్నాడు. వ్రాయబడిన సంగతులు అనగా వాక్యాన్ని అతిక్రమించకూడదు, వాక్యపు హద్దులలోనే ఉండండి, దాటకండి అంటున్నారు పౌలు గారు. ఎందుకంటే వాక్యపు హద్దులలో ఉంటే ఆత్మలు రక్షింపబడతాయి. ఆ హద్దులను దాటితే భయంకర ప్రమాదంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు మన భారతదేశానికి హద్దులు ఉన్నాయి. ఈ హద్దులు దాటితే తెలిసి దాటినా తెలియక దాటినా ప్రమాదం. సరిహద్దు దాటిన వెంటనే పాకిస్తాన్ సైనికులు కాల్చివేస్తారు. గనుక మన దేశ సరిహద్దులలో మనం ఉండాలి. మన సరిహద్దులను మనం దాటిపోకూడదు. ఒకవేళ దాటిపోతే ప్రమాదం జరుగుతుందన్న సంగతి మనకు తెలుస్తుంది. పౌలు గారు కూడా అదే అన్నారు. క్రైస్తవుడు మొదట నేర్చుకోవలసిన పాఠం నేర్పిస్తున్నారు. 1 కొరింథీ 2వ అధ్యాయము 17వ వచనము 1 కొరింథీ 2వ అధ్యాయము 17వ వచనము ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, అంటే ప్రారంభ శతాబ్దంలోనే దేవుని వాక్యమును కలిపి చెరిపేడు వాడు, అంటే ప్రారంభ శతాబ్దంలోనే దేవుని వాక్యమును కలిపి చెరిపేడు వారు అనేకులు అయితే, మరి ఇప్పుడు ఎంతమంది దేవుని వాక్యాన్ని వారిష్టం వచ్చినట్లుగా వారు అనుకునే విధంగా వారు ఆలోచనలు కల్పిత జ్ఞానాన్ని జోడించి కలిపి చెరిపివేస్తున్నారు. గనుక వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి, లేకపోతే చాలా ప్రమాదం. కనుక లేఖనాలను కలిపి చెరిపేడు వారు ఈరోజు కూడా అనేకులు ఉన్నారు. వారందరినీ సరిదిద్దుటకే ఈ పాఠాలు. మరియు జయశాలి గారు నిర్వహిస్తున్న లేఖనాల పరిశోధనలు. ఈ పరిశోధనలు లేకపోవటం వలన కలిపి చెరిపేడు వారు అనేకులు బయలుదేరడం వలన వాక్యంలోని భావం, సందర్భం అర్థం కాకపోవుట వలన ఈ దర్శనం పుట్టింది. క్రైస్తవ సమాజంలో కొంతమంది బోధకులు బయలుదేరి, అమ్మా, దేవుడు నాకు రాత్రి దర్శనంలో కనబడి మీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పారు, అందుకే మీ ఇంటికి వచ్చానమ్మా అని లేనిపోని కట్టుకథలు చెప్పి ఎందరో అమాయక ప్రజలను దేవుని పేరు చెప్పి మోసగించుచున్నారు. నేటి క్రైస్తవులకు మాకు దర్శనం ఎప్పుడు వచ్చింది అని ప్రశ్నిస్తే అందరూ రాత్రి వచ్చింది అంటున్నారు. అసలు దర్శనాలను ఇవ్వటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? లేఖనాలు ఏమి చెబుతున్నాయి అని పరిశీలించాలి. అలా పరిశీలించకపోవుట వలన ప్రపంచమంతా వాక్యాన్ని కలిపి చెరిపి వేస్తున్నారు. 1 దర్శనాలు ఏ కాలంలో కలుగుచున్నవి? బైబిల్లో పాత నిబంధన కాలంలో కొన్ని దర్శనాలు కలిగినట్లు మనకు కనబడుతుంది. ఆ సందర్భాలను మనం చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. మరియు మమ్రే దగ్గరనున్న సింధు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. మరియు మమ్రే దగ్గరనున్న ఆదికాండము 18వ అధ్యాయము 1-2 వచనములు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అంటే అబ్రహాము గారికి దర్శనం ఎప్పుడు వచ్చింది? రాత్రిపూట వచ్చిందా? లేదు, అది పగటిపూట, అనగా కాలాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎంతో జాగ్రత్తగా దేవుడు బైబిల్ నందు వ్రాయించడం జరిగినది. కానీ నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువ శాతం రాత్రివేళే మాకు దర్శనం కలిగినది అంటారు. కానీ పాత నిబంధన కాలంలో అయితే ఎక్కువ శాతం పగటి కాలమే దర్శనాలు కలిగావి. మరో మాటను పరిశీలిస్తే ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనము ఆ సాయంకాలమందు, అనగా లోతు గారికి వచ్చిన దర్శనం సాయంకాలం. ఆ సాయంకాలం మందు నిర్గమాకాండము 3వ అధ్యాయము
ఒకటి 1 నుంచి 4వ వచనం వరకు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను, కానీ పొద కాలిపోలేదు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను, గాని పొద కాలిపోలేదు. ఇచ్చట మోషే గారు తన మామ యిత్రో మందను మేపుచున్నప్పుడు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అంటే అరణ్యములో మందను మేపాలంటే రాత్రుళ్ళు అరణ్యములో మార్గము కనబడుతుందా? గనుక మోషే గారికి కూడా పగటిపూటే దర్శనం కలిగింది. కొర్నేలి గారి దర్శనంను మనం చూస్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2-3 వచనములు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2-3 వచనములు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అంటే ఎక్కువ శాతం పగటి కాలంలోనే దర్శనాలు అనుగ్రహింపబడినవని అర్థమగుచున్నది. అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి, మోషే గారికి వీరందరికీ పగటయందే దర్శనాలు కలిగినవి. కానీ మన వారికి మాత్రం రాత్రులే దర్శనాలు కలుగుతాయి. ఇంతకీ ఆ దర్శనంలో ఉన్నది ఎవరు? 2. ఇంతకీ ఆ దర్శనంలో ఉన్నది ఎవరు? ఆ దర్శనంలో ఎవరు కనబడతారు? ఒకవేళ దేవుడే గాని కనబడితే మనిషి దేవుడిని చూడగలడా? చూసి తట్టుకోగలడా? ఈ మనిషికి దేవుడేమి చెప్పాడో అది వద్దు కానీ ఈ బోధకులు ఏది చెబితే అది వేదం. దేవుని మాటకు విలువనివ్వక ప్రక్కన పెట్టింది ఈ క్రైస్తవ సమాజం. మనిషి మాటకు మాత్రం అధిక ప్రాముఖ్యతనిచ్చింది. మరి పాత నిబంధన కాలంలో మోషే గారికి కనిపించింది ఎవరు? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనము. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతని కగపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి, అంటే మోషే గారికి దర్శనంలో పొదలో ప్రత్యక్షమైంది దేవుడు కాదు, దేవదూత ప్రత్యక్షమైంది. కానీ నేటి క్రైస్తవులు ప్రతి దర్శనానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పుచుందరు. మరొక మాటను మనం చూడగలిగితే హోషేయ 12వ అధ్యాయము 4వ వచనము. అతడు దూతతో పోరాడి జయమొందెను. అంటే మోషే గారికి కనిపించింది దేవదూతే. యాకోబు గారికి కనిపించింది దేవదూతే క్రొత్త నిబంధనలో. మరియు యేసేపు గారి దగ్గరికి వచ్చింది కూడా దేవదూతే. అనగా దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో వచ్చినది దేవదూత. ఇక ఈ దర్శనమును దేవుడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ఈ దర్శనం మందు దేవదూతలను ఎందుకు పంపుతున్నాడు? వచ్చిన దేవదూతలకు ఏమి పని దేవుడు చెప్పాడు? దర్శనం ఎందుకు రావాలి? ఆ దర్శనంలో దూతలు ఎందుకు రావాలి? ఆ దూతలతో ఏమి చెప్పి పంపించాడు దేవుడు అనే విషయాలను బైబిల్ నుండి పరిశీలన చేద్దాం. గలతీ 3వ అధ్యాయము 19వ వచనము. గలతీ 3వ అధ్యాయము 19వ వచనము. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అంటే మోషే గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనమందు దేవదూత రావటం, దేవదూత వచ్చి ఏమి చేసిందని ఆలోచిస్తే ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది అంటున్నారు. ఆ ధర్మశాస్త్రంలో దేవుని మాటలు వ్రాయబడినవి. ఈ భూమి మీద మనిషి ఎలా బ్రతకాలో దేవుడంటే ఏమిటో, దేవుని పట్ల ఈ మనిషి ఎలా బ్రతకాలో అన్న విషయాలన్నీ వ్రాయించాడు దేవుడు. ఎవరిని పంపి దూతలను పంపి. అంటే దేవదూతలు ఎందుకు వచ్చాయి? వాక్యాన్ని చెప్పటానికి, వాక్యాన్ని వ్రాయించటానికి. అనగా దర్శనం వచ్చిందంటే బలమైన కారణం ఉండాలి.
కారణం లేకుండా దర్శనం ఎందుకు? ఏ కారణం లేకుండా దర్శనాలను ఎందుకు ఇస్తాడు దేవుడు? కారణం ఉంటేనే దర్శనం ఇవ్వాలి. హెబ్రీ 2:1 మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెనని, అంటే వాక్యము వలన మనిషికి ఎంత అవసరం ఉన్నదో చెబుతున్నాడు. తండ్రి మనకు వాక్యాన్ని వ్రాయించి ఇచ్చినది వాక్యాన్ని వినాలని. ఆ విన్న వాక్యం విని మర్చిపోకుండా మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. మనిషికి ప్రయాణ విషయంలో ఎంతో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్త, ఏది తినాలి ఏది తినకూడదు అని. అలాగే రైతు పొలానికి వెళ్తున్నప్పుడు జాగ్రత్త అంటారు. ఎందుకు? పాములుంటాయి చీకటిలో అని. ఇలా ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త పడి బ్రతుకుతున్న మనిషి దేవుని విషయంలో మాత్రం అసలు జాగ్రత్త లేదు, అంటే అజాగ్రత్తగా బ్రతుకుతున్నాడు. అందుకే వాక్యం వినేవారి శాతం ఎక్కువ. ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం బ్రతికే వారి శాతం చాలా తక్కువ. గనుక విన్న వాక్యం విడిచిపెడితే కొట్టుకొని పోతారు. ఎక్కడికి? పాతాళ గుండానికి. జాగ్రత్త. మరి ఆ పాతాళ గుండానికి ఆత్మ జారిపోకుండా ఉండాలంటే ఆ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. యాకోబు 1:21 హెబ్రీ 2:2 ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున అన్నాడు. అనగా దర్శనము వచ్చింది. ఆ దర్శనములో దేవుడు దేవదూతలను పంపాడు. ఆ దేవదూతల ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే దర్శనం రావటంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఈ 66 పుస్తకాలను వ్రాయటానికి, ఈ వాక్యాన్ని స్థిరపరచడానికి దేవదూతలను మధ్యవర్తులుగా ఎంపిక చేసి ఈ వాక్యాన్ని పంపించాడు దర్శన రూపంలో. మరి ఇప్పుడు మరలా మనకు దర్శనం ఎందుకు? వాక్యం పరిపూర్ణమైపోయింది. చెప్పవలసినదంతా చెప్పాడు. వ్రాయబడవలసినదంతా వ్రాయించాడు. 66 పుస్తకాలుగా పరిపూర్ణ గ్రంథంగా మన చేతికొచ్చింది. ఇంకా మరలా దర్శనం ఎందుకు? మరి అబ్రహాము గారి దగ్గరకు వచ్చిన దేవదూత ఏమి చెప్పినదో చూద్దాం. గలతీ 3:8 అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అంటే అబ్రహాము గారికి కూడా దర్శనం ఇవ్వటంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే సువార్త ముందుగా ప్రకటింపబడెను అన్నాడు. అంటే అబ్రహాము గారి దగ్గరకు కూడా వచ్చినది దేనికి? ఈ సువార్త చెప్పటానికే. మోషే గారి దగ్గరకు వచ్చినది ధర్మశాస్త్రం వ్రాయించుటకు. ఇలా మనకు ఆలోచిస్తే అన్ని చోట్ల దూతలు వచ్చిన సందర్భం వాక్యాన్ని వ్రాయించటానికే. ఆ కాలంలో దర్శనాలు వచ్చాయి. ఈ కాలంలో ఇక దర్శనాలతో పని లేదు. దేవుని వాక్యాన్ని పరిపూర్ణం చేసేశాడు. కానీ ఈరోజు ఈ దర్శనాలు పేరు చెప్పి నేడు కొంతమంది బోధకులు వ్యాపారస్తులుగా మారిపోయారు. ఉదాహరణకు పశ్చిమ గోదావరిలోని ఒక బోధకుడు దేవుడు నాకు రాత్రి దర్శనంలో కనిపించి జీవజలాలను ఇచ్చాడని చెప్పి గోదావరి జలాలను ఒక గ్లాసు 500 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకోవటం జరిగినది. ఇలా అబద్ధపు దర్శనాలను చెబుతూ మహాభక్తులుగా చలామణి అవుతున్నారు. అందుకే పౌలు గారు లేఖనాలలో ఉన్న సంగతులను అతిక్రమించకూడదు, కలిపి చెరపకూడదు అన్నారు. దేవుడు దూతలను పంపించి దర్శనంలో వాక్యం మాత్రమే చెప్పిస్తే నేడు వీరు ఆ దర్శనాలను వారి స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ ఆ వాక్యాన్నే ప్రక్కన పెట్టేశారు. ఇలా ఎందరో బోధకులు తయారయ్యారు. గనుక దర్శనాలు ఆనాడు ఎందుకు కలిగాయంటే కేవలం వాక్యం వ్రాయించటానికి, స్థిరపరచటానికి మాత్రమే కలిగాయి. అంతేకాని నేడు వీరు చెబుతున్న దర్శన దేవుడు నిజం కాదు. అసలు దేవునిని ఏ నరుడును చూడనేరడు. 1 తిమోతి 6:16 కీర్తనలు 21:9 నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. దేవుడంటే సామాన్యుడు కాదు. వీరు రాత్రి దర్శనంలో చూడటానికి ఆయనే గనుక ప్రత్యక్షమైతే మనుష్యులు అగ్నిగుండము వలె అయిపోతారు, మాడి మసైపోతారు. అందుకే పౌలు గారు సమీపింపరాని తేజస్సుతో అన్నాడు. ఆయన ఉన్న అంచుకు కూడా సమీపించలేము అంత నిత్యశక్తి దేవుడు. మరి రాత్రి నాకు దర్శనంలో దేవుడు కనిపించాడు అని చెప్పుకునేవారు బ్రతుకున్న వారేమి
బ్రతుకున్నారేమిటి? బూడిదగా మారిపోవాలి కదా. యోహాను 5:37. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని యేసు అన్నాడు. పితరుల కాలం తప్పించి అనలేదు. అది ఏ కాలమందైనను అన్నాడు గనుక మేము దేనిని చూసాము? మేము దేవునిని చూసాము, ఆయన స్వరము విన్నాము అన్నారంటే వీరు యేసును అబద్ధకునిగా చేశారని అర్థం. అలాంటి వారికి స్వర్గం లేదు. అపోస్తుల కార్యము 9:3, 4, 9. అపోస్తుల కార్యములు 9:3, 4, 9. ఆకాశము నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అతడు 3 దినములు చూపు లేక అన్నపానము పుచ్చుకొనకుండెను. పౌలు ఆకాశము నుండి చిన్న వెలుగు చూస్తేనే 3 రోజులు కళ్ళు కనబడలేదు. సౌలు గారికి. కావున వాక్యం స్థిరపరచుట కొరకే ఆ రోజు దర్శనాలు కలిగాయి. ఈరోజు వాక్యం స్థిరపరచబడి గ్రంథస్థం చేయబడినది. ఇక ఇప్పుడు దర్శనాలతో పని లేదు. 1 తిమోతి 1:15. 1 తిమోతి 4:9. వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఉదాహరణకు బిల్డింగ్ పైన స్లాబ్ వేయాలంటే క్రింద సపోర్ట్గా డెక్కింగ్ చేస్తారు. స్లాబ్ గట్టిపడిపోయిన తర్వాత లేక స్థిరపడిపోయిన తర్వాత డెక్కింగ్ తీసేస్తారు. బిల్డింగ్ స్థిరపడిపోయిన తర్వాత ఇక డెక్కింగ్తో పని ఉండదు, అవన్నీ తీసేస్తారు. అలాగే వాక్యం స్థిరపడిపోయిన తర్వాత దర్శనాలతో పని లేదు. మార్కు 16:20. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. గనుక ఇక అబ్రహాము, మోషే, న్యాయాధిపతులు, ఎందరో రాజులు, ప్రవక్తలు ద్వారా వాక్యమును స్థిరపరచుటకు వారికి దర్శనములు వచ్చేవి. పెద్ద ప్రవక్తలైన యెషయా మొదలుకొని ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, మెలకా మొదలైన చిన్న ప్రవక్తలు వరకు వీరందరూ దర్శనాల వలన తరాలలో, యుగాలలో మరుగు చేయబడిన మర్మమైన ఈ మహాజ్ఞానాన్ని స్థిరపరచటం జరిగినది. యెషయా 1:1. ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. ఇర్మియా 1:2. ఇర్మియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయును. యెహెజ్కేలు 1:1. ఆకాశం తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు యెహెజ్కేలునకు కలిగెను. ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు యెహెజ్కేలుకు కలిగెను. అలా ఆ రోజు ప్రవక్తలకు కలిగిన దర్శనాల ద్వారా దేవుని వాక్యము తెలియజేయబడి భద్రపరచబడినది. ఆ తరువాత యేసు ద్వారా బయలుపరిచేశారు. ఆయన చెప్పగా మిగిలినవి పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేశారు. ఆ తర్వాత కాలంలో ఆ వాక్యమును 12 మంది అపోస్తలులు, శిష్యులు భద్రపరిచి వ్యాప్తి చెందించారు. ఆ తర్వాత చివరిలో వచ్చిన వాడే అపోస్తలుడైన పౌలు గారు. ఆయన మాట్లాడుతూ ఎఫెసీ 3:3-4 ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. గనుక నాకు దేవదర్శనము వలన తెలియజేయబడిన వాక్యమంతా సంక్షేమంగా వ్రాసేశాను. అది మీరు చదివితే చాలు, నా అంత జ్ఞానం వస్తుంది అని పౌలు గారు అన్నారు. అంతేగాని ఈరోజు నాకు కూడా పౌలులా దర్శనము వస్తుందని ఎదురు చూడక వ్రాయబడిన లేఖనాలను చదివి గ్రహించి ప్రకటించి ఆత్మలను రక్షించాలి. గనుక ఈరోజు దర్శనాలు లేవు. ఆ రోజు వాక్యం పుస్తకం రూపంలో లేదు, పరిపూర్ణ జ్ఞానం లేదు. గనుక దర్శనాలు కలిగేవి. ఈరోజు వాక్యం పరిపూర్ణం అయ్యి 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంగా బైబిల్ రూపంలో మన చేతిలోనికి వచ్చేసింది. దానిని చదివిన ఎడల పుస్తకమును గ్రహించుకొనగలం.
యావేలు 2వ అధ్యాయము 28వ వచనము. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనులు దర్శనములు చూతురు. ఈ ప్రవచనం యావేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడినది. ఈ వాక్యం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనము. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. క్రొత్త నిబంధనలో ఈ ప్రవచనం నెరవేరింది. ఉదాహరణకు ఎక్స్పైర్ అయిపోయిన మందులు వాడితే చాలా ప్రమాదం, ప్రాణం కూడా పోవచ్చు. అలాగే నెరవేరిపోయిన ప్రవచనాలు ఆ రోజు క్రైస్తవులు పట్టుకొని దర్శనాలు కలుగుచున్నవని అమాయక ప్రజలకు బోధించి అతనితో పాటు ఆ బోధ వింటున్న వారిని నరకమనే భయంకర ప్రమాదానికి గురి చేయుచున్నారు. గనుక ఈరోజు దర్శనాలు రావు. వాక్యము స్థిరపరచబడిపోయింది. ప్రవచన వాక్యాలు నెరవేరిపోయాయి. ఈరోజు వాక్యం సంపూర్తి చేయబడి గ్రంథస్థంగా మన చేతిలో ఉన్నది. దానిని చదివి పరిశీలించి దాని ప్రకారం నడిచిన ఎడల నిత్య జీవానికి వెళ్ళగలము. యోహాను 5వ అధ్యాయము 39వ వచనము. గనుక ఇప్పుడు దర్శనాలు రావు. నేడు చెప్పుకుంటున్న దర్శన దేవుడు నిజము కాదు.